హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్సీబీ మ్యాచ్ టికెట్లు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారు కదా, టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఎవరికైనా టికెట్లు అమ్ముదాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది అదే స్కామర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి స్కామ్స్ చేయడానికి అవకాశాలు అనేవి ఇప్పుడు చాలా తక్కువగా అయితే ఉంటున్నాయి. బ్లాక్ టికెట్స్ ఎక్కువ సేల్ కాకుండా ఉండడానికి, బ్లాక్ టికెట్స్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడానికి ఆర్సీబీ వాళ్ళు అయితే కొన్ని మెథడ్స్ని అయితే తీసుకొచ్చారు. ఆ మెథడ్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకుంటారు కదా, ఆర్సీబీ మ్యాచెస్ సంబంధించిన టికెట్లు వాళ్ళ హోమ్లో, ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడుతుంది కదా, ఆమెకు సంబంధించిన టికెట్లు ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ వచ్చేసి మ్యాచ్కి ఒక 30 minutes లేదా 1 hour ముందే మీకు కనిపిస్తుంది. అంతకన్నా ముందే క్యూఆర్ కోడ్ అయితే కనిపించదు. ఆ క్యూఆర్ కోడ్ని ఎవరికి షేర్ కూడా చేయలేరు అనమాట. వాళ్ళకి క్యూఆర్ కోడ్ కనిపించకపోతే ఆ క్యూఆర్ని షేర్ చేయలేరు కదా. కొంచెం సెక్యూరిటీ వైజ్గా ఇది బాగుంది ఈ ఐడియా అనేది. అండ్ ఆర్డర్ నెంబర్ అయితే ఉంటుంది. మ్యాచ్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఆర్డర్ నెంబర్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్ నెంబర్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదా, ఆర్డర్ నెంబర్ని షేర్ చేస్తే వేరే వాళ్ళు మ్యాచ్ టికెట్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ నెంబర్ వల్ల ఆర్డర్ నెంబర్ని సేఫ్గా అయితే పెట్టుకోవాలి. అండ్ క్యూఆర్ కోడ్ని మీరు యాక్సెస్ చేయాలన్నా కానీ ఆర్డర్ నెంబర్ డెఫినెట్గా అయితే ఉండాలి. ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. అప్పుడే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఆ మ్యాచ్కి వెళ్ళేటప్పుడు స్కాన్ చేసుకొని మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఆ క్యూఆర్ కోడ్ పైన, అంటే మ్యాచ్ టికెట్ ఉంటుంది కదా, మ్యాచ్ టికెట్ పైన స్కాన్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇంతకుముందు ఎవరైనా సరే ఆర్సీబీ మ్యాచ్ టికెట్ బుక్ చేసుకొని మ్యాచ్కి కానీ వెళ్తే వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కానీ స్కాన్ అని చెప్పి రాదు, డైరెక్ట్ అట్లనే ఉంటుండే. అది వేరే వాళ్ళు బయటకి ఇట్లా వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళని ఫ్రాడ్ చేయడానికి, స్కామ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటుండే. ఎవరైనా టికెట్స్ కొనాలనుకుంటారు కదా వాళ్ళని. ఇప్పుడు అట్లాంటి అవకాశాలు అయితే లేవు. ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేయించారు అనుకోండి టికెట్ని, అది స్కాన్ అని చెప్పేసి అయితే వస్తుంది. బ్లాక్ టికెట్లో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ పడిపోతుంది. అంటే బ్లాక్ టికెట్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టికెట్ని మళ్ళీ అయితే అమ్ముకోలేరు. అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ఇట్లాంటి మెథడ్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి మంచి మెథడ్స్ అని చెప్పుకోవాలి. ఎవరైనా సరే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ టికెట్ 10 PM స్టార్ట్ అవుతాయి కదా, వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నాక మీకు క్యూఆర్ కోడ్ అనేది మీకు ఇమీడియట్గా కనిపించకపోవచ్చు. అట్లా అని చెప్పేసి మీరు వరీ అయితే అవ్వద్దు. ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి మీకు మ్యాచ్కి ఒక 1/2 hour లేదా 1 hour ముందు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ అయితే మీకు నచ్చుంటాయి. అప్డేట్స్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.